చివరగా రథాల వరుసలో మధ్య నుంచి ఒక సింహం గర్జనలాగా వినిపించింది. అది భీముడు. అతని శంఖం పేరు పౌండ్రం. భీముని శంఖానాదం వినగానే గుర్రాలు దడదడలాడాయి. గజ సైన్యం కదిలింది. కౌరవ సైనికుల గుండెల్లో చల్లని భయం దూసుకెళ్ళింది. అది యుద్ధానికి ఆహ్వానం కాదు, అది ప్రళయ గర్జన. ఇప్పుడు వెనకడుగు లేదు, యుద్ధం తప్పదు అన్నట్టుగా ఆ శబ్దం మార్మోగింది. ఈ దివ్య శంఖాలను మ్రోగించడం ద్వారా పాండవులు కౌరవులకు ఒక సందేశం పంపారు. మీ వైపు ఎంతమంది ఉన్నా మా వైపు దివ్యమైన శక్తులు, శ్రీకృష్ణుడు మద్దతు ఉంది, యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా ఉంది పాండవుల కాన్ఫిడెన్స్. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, మన నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనం అందరిలా ఉండాల్సిన అవసరం లేదు. మనందరికీ శ్రీకృష్ణుడు పాంచజన్యం లాంటి, అర్జునుడు దేవదత్తం లాంటి ప్రత్యేకమైన బలాలు, నైపుణ్యాలు ఉంటాయి. మనం మన స్నేహితుని చూసో లేదా మన కొలీగ్ని చూసో మనం వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకోకుండా మనలో దాగి ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని, మన ఉత్తమమైన లక్షణాన్ని గుర్తించాలి. మన సొంత దివ్య శంఖాన్ని గట్టిగా ఊదడానికి ధైర్యం చేయాలి. అదే మన ఆత్మవిశ్వాసం, విజయం. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు ఊదిన శంఖాల గురించి తెలుసుకున్నాం. మరి పాండవుల వైపు ఉన్న మిగిలిన యోధులు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ శంఖాల పేర్లేంటి? తెలుసుకోవాలంటే 16వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.